Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తండ్రి బీజేపీ ఎమ్మెల్యే, కొడుకు టీడీపీ ఇన్ఛార్జ్ చంద్రబాబు రాజకీయం అట్టుంటది మరి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం. గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన తనయుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డిని అదే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు ఇచ్చారు. కుమారుడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినందుకు బీజేపీ నేత, ఎమ్మెల్యే కూడా అయిన రామకృష్ణారెడ్డి ఎక్స్ వేదికగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడైన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా పొత్తులో భాగంగా అనపర్తి సీటును మొదట బీజేపీకి కేటాయించారు. దీంతో అప్పటి అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గమంతా పర్యటించారు. చివరికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి బరిలో దిగారు. కూటమి సునామీలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే సందర్భంలో ఆయన కుమారుడు టీడీపీ ఇన్ఛార్జ్ కావడం చర్చనీయాంశమైంది. ఇదే రీతిలో కర్నూలులో టీజీ భరత్ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఆయన తండ్రి వెంకటేష్ బీజేపీకి నాయకత్వం వహిస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఇలాంటి అండర్స్టాండింగ్ ఉండడం కొత్తేమీ కాదు. ఏపీలో బీజేపీ ఎందుకు ఎదగలేకపోతుందో ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదనే మాట వినిపిస్తోంది.